బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోనికి కారణము నా అన్వేషణ. ఇది నేను చెప్తలేదు, బబ్బు ఇంకా వాళ్ళ మదర్ స్వయంగా వీడియో పెట్టి చెప్తున్నారు. ఒకసారి వినండి. బాబు, నా అన్వేషణ, మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీకోసమే. ఈ రోజున బాబుని అయ్యో బాబు అని అంటున్నావు. అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని పోక్సో యాక్ట్ అని ఎందుకు మాట్లాడినావు? నువ్వు ఆ రోజు పోక్సో యాక్ట్ అని మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా భర్త చనిపోయాడు. బయట 10 మంది 4 విధాలు మాట్లాడబట్టి దాని గురించి టెన్షన్ పడి బీపీ పేర్చుకొని నెత్తుల నరాలు, బ్రెయిన్లో నరాలు క్లాట్ అయ్యి రోజుకి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది. ఇది నీకు ఎత్తగా విన్నారు కదా. ఏదైతే నా అన్వేషణ దానికన్నా ముందు పోక్సో యాక్ట్ గురించి మాట్లాడిండు. సో దాని గురించి బబ్బు వాళ్ళ ఫాదర్కి లైక్ బ్రెయిన్ చాలా టెన్షన్ అయ్యి బ్రెయిన్ అనేది వర్క్ చేయడం ఆగిపోయిందని చెప్తున్నారు బబ్బు ఇంకా బబ్బు వాళ్ళ మదర్. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది బబ్బు వాళ్ళ ఫ్యామిలీది, ఇది అసలు చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అండ్ ఏదైతే పర్సనల్లీ నా అన్వేషణ టార్గెట్ చేసిండో లైక్ వాళ్ళ మదర్కి కానివ్వండి, అండ్ ఇమ్రాన్ భాయ్ ఫాదర్ చనిపోయారని ఏదైతే పిచ్చిగా చెప్పిండో అది కూడా అసలు కరెక్ట్ కాదు అది. అండ్ దాని తర్వాత ఇమ్రాన్ భాయ్కి లైక్ ఈ పాకిస్తానీ ముస్లిం అని నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎవరికి సపోర్ట్ కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా చెప్తున్నా, చేసిర్రు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిర్రు. అయినా ఒక్కడే కాదు, చాలామంది క్రియేటర్స్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిర్రు. నేను నా అన్వేషణకు అడగాలనుకుంటున్నాను, ఇన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసావు, నువ్వు ఇంత కొట్లాడినావు, ఇంత చేసినావు, ఏమైంది చెప్పు, ఏమైంది? అందరికీ నోటీస్ పోయింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు అందరినీ పట్టుకొని జైల్లో వేసేసిర్రా? ఏ కంటెంట్ క్రియేటర్స్ కైనా జైల్లో వేసిర్రా చెప్పు? సరే, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఆపేసారు, అది ఓకే, మాకు అదొకటి మంచి పని జరిగింది. కానీ వాళ్ళ మీద ఏమైనా శిక్షలు జరిగినాయా? ఇప్పుడు అది ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్ కూడా మనకు తెలియదు. సో ఒక మంచి పని చేసేటప్పుడు చెడు కూడా జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు బబ్బు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు, తెచ్చి పెడతావాను? తెచ్చి పెట్టలేవు. సో పర్సనల్లీ ఎవరికి టార్గెట్ చేయకు. నువ్వు ఏదైనా పని చేసుకోవాలనుకుంటున్నావు అంటే మంచి పని చేయి, కానీ ఇట్లా పర్సనల్లీ ఒక ఫ్యామిలీ మీద టార్గెట్ చేయడము, అమ్మ అట్లా నాన్న ఇట్లా చనిపోయిండు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా వేస్ట్. పాపం బబ్బు ఆల్రెడీ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం బబ్బు మీదకి వచ్చేసాయి. ఇప్పుడు నా అన్వేషణ నీకు గుర్తుకుందో లేదో, నువ్వు 50,000 రూపాయల కోసము ఒక షిప్లో పనిచేసినావు. ఇది చాలామందికి తెలియదేమో. తర్వాత నీ యూట్యూబ్ జర్నీ సక్సెస్ అయిపోయిన తర్వాత నువ్వు అది అన్నీ వదిలేసావు. నువ్వు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నావు. నువ్వు చేస్తుంది మంచి పనే, కానీ కొన్ని విషయాల్లో తప్పు పని చేస్తున్నావు. ఇప్పుడు పర్సనలీ టార్గెట్ చేస్తున్నావు. నువ్వు ఆ పర్సనలీ టార్గెట్ చేయడంలో ఇప్పుడు నువ్వు ఎవరికైనా పర్సనల్ టార్గెట్ చేసినప్పుడు ఆ ఒక్క పర్సన్ ఎఫెక్ట్ కాడు, మొత్తం ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, సర్కిల్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడం అంటే నీకు ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే మళ్ళీ అది నువ్వు ఇంకా వేరే కంట్రీలో కూర్చొని మాట్లాడుతున్నావు. ఇక్కడ అందరు క్రియేటర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, నువ్వు హైదరాబాద్లో రా, హైదరాబాద్లో వచ్చి మాట్లాడు. అయితే నువ్వైతే రాలేవు, నీ మీద ఆల్రెడీ బొచ్చడైన కేసెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, మళ్ళీ తిరిగి అయితే రాలేదు. సో బబ్బు వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్స్ ఇవ్వగలుగుదాం, ఇంకా ఏం చేయలేము. అండ్ ఒక కంటెంట్ లెక్కనే చూడండి, దాన్ని సీరియస్గా ఏం తీసుకోకండి. ప్రాంక్స్ అయినా ఏదైనా సరే, నేను స్పెషల్లీ పబ్లిక్కి చెప్తున్నాను, ఒక కంటెంట్ లెక్కనే చూసుకోవాలా. అది పిల్లలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే అది ఏదో ఒక గంట సేపు ఎంటర్టైన్మెంట్ అంతే, దాని తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఉంటాయి. ఓకేనా? సో గైస్, నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా సరే కానివ్వండి పర్సనల్లీ టార్గెట్ చేస్తున్నారంటే ఆ పర్సన్కి బాయ్కాట్ చేయండి, దాన్ని అస్సలు ఎంకరేజ్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.